శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వ్యాపార అభివృద్ధికి వ్యాపార సంస్థలలో ఎటువంటి టిప్స్ పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వ్యాపార సంస్థ అది ఒక ఆఫీసా, ఒక షోరూమా, లేదంటే ఒక షట్టరా, లేదంటే ఒక రూమా అన్నది సాధారణంగా అది వ్యాపార సంస్థ ఉంటుంది. దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు, వాటికి సంబంధించిన వ్యవహారాలు నడుస్తుంటాయి. కాబట్టి ముఖ్యంగా కామన్గా అందరికీ చెప్పేది ఏంటంటే కామన్ రెమెడీ ఇది, అది ముందు పాటించాలి. మనం ఒక ఆఫీసులో ఆ ఆఫీసు యజమాని ఖచ్చితంగా ఆ ఉన్నటువంటి ప్రిమిసెస్లో నైరుతి భాగంలో నైరుతి దిక్కున తూర్పు వైపు చూస్తుండే విధంగా తన క్యాబిన్ ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే తన ఒక కుర్చీ ఏర్పాటు చేసుకోవడం మంచిది. అంటే మెయిన్ ఆఫీసులో ఉన్నటువంటి యజమానికి మిగతా స్టాఫ్ కన్నా ఒక పెద్ద ఆసనం ఉండాలి, ఒక పెద్ద చైర్ వేయాలి. అది క్యాబిన్ అయితే మంచిది. కానీ ఆ యజమాని కంపల్సరీగా తూర్పు వైపు చూస్తుండాలి. తూర్పు వైపు చూస్తున్నప్పుడు ఆ యజమానికి అధికార హోదా కలుగుతుంది, కమాండింగ్గా ఉండగలుగుతుంటాడు. అంటే నైరుతిలో మనం ఆసనం ఏర్పాటు చేసుకుంటే రెండు దిక్కులు పెట్టుకోవచ్చు, అటు తూర్పు పెట్టుకోవచ్చు, ఉత్తరం పెట్టుకోవచ్చు. అందువల్ల ఏంటి, తూర్పు పెట్టుకుంటే అతనికి కమాండింగ్ అది ఉంటుంది. అదే ఉత్తరం వైపు పెట్టుకోవడం వల్ల ఏంటంటే అతని కమాండింగ్ తగ్గిపోతూ ఉంటాడు. వాళ్ళ యొక్క పని వాళ్ళు స్టాఫ్ చెప్పిన విధంగా వినవలసి ఉంటుంది, పాటించవలసింది నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటంటే, మరి ఆ షాపు మనం ఓపెన్ చేస్తున్నప్పుడు, లేదంటే ఆ షట్టర్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈశాన్య భాగంలో ఉన్నటువంటి షట్టర్ని ముందు తెరాలన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి డోర్ ముందు తెరాలి. ఒకటే డోర్ అయితే గొడవలేదు, కానీ ఈశాన్యం భాగంలో డోర్ ఏర్పాటు చేసుకొని ఆ డోర్ గుండానే పనిచేసేవాళ్ళు అందరూ కూడా అందులోంచి రావడం చేయాలి. అప్పుడు ఏంటంటే ఆ షాపుకి ఆ యజమాని కూడా ఒకటి బాగుంటుంది. నెంబర్ 2, మనం షట్టర్ క్లోజ్ చేసేటప్పుడు, ఆఫీసు క్లోజ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ముందుగా నైరుతి వైపు అన్నీ క్లోజ్ చేసి చివరిగా ఈశాన్య భాగంలో ఉన్నటువంటి డోర్ క్లోజ్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు ఈశాన్యం వైపే ఓపెన్ చేయాలి, క్లోజ్ చేసినప్పుడు కూడా ఈశాన్యం వైపే క్లోజ్ చేయాలి. అది మెయిన్ రెమెడీ. దాని తర్వాత ఏంటంటే యజమాని అన్నది నైరుతి దిక్కులో తూర్పు దిక్కున కూర్చోవాలి. చాలా సందర్భాల్లో మనకి ఏంటంటే ఆఫీసో షాపో క్లోజ్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి మొత్తం లైట్లన్నీ కూడా ఆర్పేయడం జరుగుతుంటుంది. అలా కాకుండా ఏదో ఒక వెలుతురు వచ్చే విధంగా ఒక లైట్ మాత్రం ఉంచడం అన్నది ఖచ్చితంగా జరగాలన్నమాట. ఆ చీకటిగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీయో ఇంకొకలో చేరి అందువల్ల అవకాశం ఉంది. కాబట్టి లైట్ మాత్రం షాపు కట్టేసినా కూడా వెలుగుతూ ఉండే విధంగానే ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఒక రెమెడీ. దాని తర్వాత ఏంటంటే కంప్లీట్గా షాప్ ఓపెన్ చేసినప్పుడు ముందు ఆఫీస్ శుభ్రంగా తుడిసేసి, అవసరమైతే ఒకసారి తడిగుడ్డతో తుడిసేసి, దాని తర్వాత ఏంటంటే ముందుగా యజమాని కానీ ఒకవేళ యజమాని రావడం ఆలస్యమైతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ పూజ నిర్వహించాలి. అంటే ముందు రోజు చేసినటువంటి పూజకు సంబంధించినటువంటి పువ్వులు అన్నీ తీసేసి కొత్తగా మళ్ళీ ఆ రోజు కనీసం పూజ కాకపోయినా కనీసం ఒక శుభ్రమైనటువంటి గ్లాస్తో ఒక వాటర్ పెట్టి ఒక అగరబత్తి వెలిగించి అది ఒక నమస్కారం పెట్టుకొని, వీలైతే ఆ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆ దైవాన్ని దర్శనం చేసుకొని ఒక నమస్కారం పెట్టుకొని మీ పనుల్లో నియమితం అవడం వల్ల ఇది ఒక అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. అది ఆ పనికి ఉంటుంది, ఆ పనికి దైవానుగ్రహం కలుగుతుంది, ఇది ఆకర్షణగా ఉంటుంది. దాని తర్వాత ఆ ఆఫీస్ యొక్క ప్రిమిసెస్లో ఉన్నటువంటి అద్దాలు, కామన్గా షో కేసులో ఉన్నటువంటి అద్దాలు కానీ, మొఖం చూసుకునే అద్దాలు కానీ ఎప్పుడూ కూడా చాలా నీట్గా శుభ్రంగా తుడిచి ఉండాలన్నమాట. మెయిన్గా మెయిన్ డోర్కి ఉన్నటువంటి గ్లాసు ఎటువంటి మరక పడకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఆ అద్దాలు కానీ, ఆ షోరూమ్కి ఉన్నటువంటి అద్దాలు కానీ, యజమాని వాడుకునే బదులు ఇవన్నీ కూడా నీట్గా తుడుస్తూ ఉండాలన్నమాట. మీరు సాధారణంగా చూడండి, ఓ షాప్కి వెళ్ళినప్పుడు అద్దాలు తలతల మెరుస్తుంటే షాప్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంటుంది. మాసిపోయినట్టు ఇరిగిపోయినట్టు ఉంటే ఖచ్చితంగా అక్కడ దరిద్ర దేవత తాండవిస్తూ ఉంటుంది. మెయిన్ అంటే అద్దం లక్ష్మీదేవికి సింబల్ అన్నమాట. అందులో ఉన్నటువంటి అద్దాలు పగిలిపోయి ఉండకూడదు, మసిపోయి ఉండకూడదు, మాడిపోయి ఉండకూడదు. సో ఈ విధంగా నెంబర్ 1గా దాన్ని ప్రతి శుభ్రంగా క్లీన్ చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. సో అది నెంబర్ 2. సో ఈ విధంగా చేసుకుంటూ ఖచ్చితంగా వ్యాపార సంస్థలో ఉండవలసిన ఫోటో ఒకటి ఏంటంటే 3 కలిపి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారు, సరస్వతీదేవి, విఘ్నేశ్వరుడు, ఈ 3కు సంబంధించిన ఫోటో మాత్రం ఏ ఫోటో ఉన్నా లేకపోయినా అవి ఖచ్చితంగా ఆ వ్యాపార సంస్థలో ఉండి తీరవలసిందే. అవి ఉన్నప్పుడు దానికి నిత్యం ప్రతిరోజు కూడా ఉదయం ఏదో విధంగా కనీసం ఒక అగరబత్తి అని వెలిగిస్తే మంచిది. దాని తర్వాత ఏంటంటే మరి ఆఫీసు క్లోజ్ చేస్తారు కదా, అదే వ్యాపార సంస్థ క్లోజ్ చేసినప్పుడు
కుదిరితే రోజు, లేదంటే మర్నాడు సెలవు ఉంటుంది కదా ఆ ముందు రోజు, లేదంటే అమావాస్య రోజు ఒక టెంకాయ తీసుకొని దాని మీద కర్పూరం వెలిగించి అది ఒకసారి 3 సార్లు తిప్పి పగలగొట్టడం, లేదంటే ఒక బూడిద గుమ్మడికాయ దిష్టి తీసి పగలగొట్టడం. అది అమావాస్య రోజు చేయొచ్చు, లేదంటే మర్నాడు సెలవు అనుకుంటే ఆ ముందు రోజు ఆఫీస్ కట్టిన తర్వాత కూడా చేయొచ్చు. అది ఎవరు చేయొచ్చు? ఆ ఆఫీసులో ఎవరైతే సీనియర్గా ఉంటాడో వాడితో చేయించడం వల్ల మంచిది. సో ఈ విధంగా ఈ చేయడం వల్ల ఆఫీస్కి ఉన్నప్పుడు నరఘోష పోతుంది, లక్ష్మీదేవి అందులో నిలబడి ఉంటుంది. సో ఏదైనా అమ్మకం జరిగినా జరగకపోయినా టైం టు టైం మాత్రం 100% మెయింటైన్ చేయాలి. 10 గంటలకు ఓపెన్ అంటే 10 గంటలకు ఓపెన్ చేయడం, 6 గంటలకు క్లోజ్ అంటే 6 గంటలకు క్లోజ్ చేసేయడం. ఈ టైం లిమిట్ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఆ విధంగా పాటించడం వల్ల కూడా 4 రోజులు పోతే 10 రోజులు, 10 రోజులు పోతే నెల రోజుల తర్వాతైనా ఖచ్చితంగా ఆ వ్యాపారం అనేది పుంజుకోవడం జరుగుతుంది. స్వస్తి.